తెలంగాణలో 1200 మంది విద్యార్థుల బలిదానాలు చూసి చనిపోతున్నారు. మీరు చనిపోవద్దు, నేను తెలంగాణ ఇస్తాను. అమ్మ సోనియా గాంధీ, మీ కొంపలు ఎవరు చావాలా, నీ కొంపలు ఎవరు చావాలి, మీ అయ్య కొంపలు ఎవరు చావాలి, మీ బావ కొంపలు ఎవరు, నీ అన్న కొంపలు ఎవరు చావాలా. ఇవాళ మన తెలంగాణ పిల్లలు చచ్చిపోతే ఆ శవాలు ఏరుకొని శ్రీకాంతాచారి తల్లి ఆత్మ ఎంత బాధపడుతుంది. రోజు కొడుకు లేక ఒక్క గవర్నమెంట్ కొలువు ఇవ్వకపోతివి, ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోయి దొడ్డిదారులో పోయి నువ్వు ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు. ఆయన శ్రీకాంతాచారి తెలంగాణ కోసం చచ్చిపోయింది. ఆయన నాకు వద్దు నాయన ఎమ్మెల్సీ పదవి, అమ్మకి శ్రీకాంతాచారి తల్లికి అని చెప్పి ఎన్నడన్నా నీ ముఖాన్ని చెప్పినావా? నీకు మహిళల మీద ఆత్మగౌరవం ఉందా? ఆ మహిళల మీద నమ్మకం ఉందా? ఆ మహిళల మీద ప్రేమ ఉందా? నీ రాజకీయ లబ్ధి కోసం, నీ పొట్ట చిప్పల కోసం కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నావు, తెలంగాణ ప్రజలను వాడుకుంటున్నావు, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నావు తప్ప నువ్వు ఒక్కసారి నిజామాబాద్ రైతులు కర్రు కాల్చి వాత పెట్టిరు. తెలంగాణలో ఎవడన్నా దేశ చరిత్రలో 230 మంది నామినేషన్లు వేసి ఓడిపిస్తారా ఎవరన్నా? నీ ముఖం ఎప్పుడు ఎడబెట్టుకోవాలి? అదొక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో అమ్మ. ఇప్పటికైనా ఒక ఆడకూతురువి, నువ్వు ఒక ఆడబిడ్డగానే తెలంగాణ ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఇప్పటికైనా చదువుకున్న వ్యక్తివి, ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. ఇప్పటికైనా నీ ఎంబడి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయి.